ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం. ఈ పార్టీలో ఒక అభిమానిగా, ఒక కార్యకర్తగా ఉన్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి ఈ పార్టీ మీద? కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారైన మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ యొక్క పార్టీని పేదల పక్షపాతిగా, కార్మికుల పక్షపాతిగా ఉంటూ అదేవిధంగా ఎంతోమందిని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ఆయన యొక్క తెలుగుదేశం మన పార్టీ పెట్టకముందు మన తెలుగు జాతికి సరైన గుర్తింపు అనేది లేదు. ఆ గుర్తింపు అనేది రావడం కోసం ఎన్టీఆర్ గారు ఒక కంకణబద్ధుడై తనకున్న సినిమా ఇమేజ్ని పనంగా పెట్టి రాజకీయాల్లోకి అడుగుపెట్టి తెలుగుదేశం అనే పార్టీ అసలు ఆ మాట వింటుంటేనే తెలుగు వారికి సపరేట్గా ఒక దేశంగా మనది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవడానికి తెలుగుదేశం అనే పార్టీ పెట్టడం జరిగింది. అప్పట్లో ఎన్టీఆర్ రామారావు గారు పేదలందరికీ తక్కువ ధరకే 2 రూపాయలకే కిలో బియ్యం అందించారు. ఆ రోజుల్లో ఎవరికీ కూడా సరైన విధంగా తెల్లన్నం తినడం అనేది చాలా కష్టమైన పని. అప్పట్లో అంతా రాగి ముద్దలు అవే ఉంటాయి, కానీ తెల్లనడం అనేది ఒక సంపన్నుడి ఇంట్లో మాత్రమే దొరికే ఒక వసతి. అలాంటి దాన్ని పేదవాడి ఇంట్లోకి గుడిసెలోకి తీసుకువచ్చిన మహానుభావుడు స్వర్గీయ శ్రీ నందమూరి ఎన్టీఆర్ రామారావు గారు. మరి ఈ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఒకటే నేను తెలుగు వాళ్ళకి ఆత్మగౌరవం దక్కాలి, వాళ్ళకి గుర్తింపు రావాలన్నారు. మరి పార్టీ పెట్టి 44 సంవత్సరాలు అవుతుంది కదా, మరి ఎలా అనిపిస్తుంది? ఈ రోజు తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక అరుదైన గౌరవం అనేది దక్కిందంటారా? ఖచ్చితంగా దక్కిందని చెప్పొచ్చు. మనకి ఒక్కసారి తెలుగు జాతికి సరైన గౌరవం దక్కిందో లేదో అని తెలియడం కోసం మన ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి 7 సముద్రాల అవతలున్న అమెరికాలో ఒక ప్రత్యేకమైన తెలుగు ప్రదేశాన్ని ఎక్కడికైనా వెళ్ళండి, తెలుగు జాతి మన భారతదేశం నుంచి ప్రవాస ఆంధ్రులు ఉన్నారు అంటే అత్యధిక మంది మన తెలుగు వాళ్ళే ఉంటారు. వారందరికీ అక్కడికి వెళ్ళడానికి పునాది వేసింది ఈ తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా చెప్పుకుంటారు, మేము తెలుగుదేశం నుంచి వచ్చాం, తెలుగుదేశం పార్టీ అభిమానులుగా ఉన్నాం, మాకు ఎంతో తెలుగు గౌరవంగా ఇక్కడ చూసుకుంటున్నారని చెప్తా ఉంటారు. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు 6 నెలల్లోనే ప్రజలకు తీసుకెళ్లి పార్టీ 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఎలా అనిపిస్తుంది? ఇంత తక్కువ టైంలోనే ఏకంగా మెజారిటీ సీట్లు గెలిచి అప్పటిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గద్దె దింపి ఈయన సీఎం కుర్చీని అధిరోహించడం ఎలా అనిపిస్తుంది అంటారు? అప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలకి విరుద్ధమైన పనులే చేయడం వల్ల, అందుట్లో మన తెలుగువారికి సరైన గుర్తింపు ఇవ్వకపోవడం వల్ల ఎన్టీ రామారావు గారి ఆలోచన విధానం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఏకతాటిగా తీసుకురావడానికి ఉపయోగపడింది. యాక్చువల్గా నాయకులకే ఉన్నత స్థానంలో ఉంటారు, ఉన్నత ఆలోచనలు కలిగి ఉంటారు, కానీ అప్పుడున్న పరిస్థితిని బట్టి ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా నా జాతిని గొప్పగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారికి ఉన్న ఆలోచనే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఉండడం వల్ల అతి తక్కువ కాలంలోనే ఎన్టీ రామారావు గారిని ఆ అధికార పక్షంలో నిలబెట్టడానికి కారణమైంది. అంటే తెలుగు వారిని గొప్పగా చూడడం అనేది ఎన్టీ రామారావు ఒక్కరికే కాదు, యావత్తు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ ఆలోచన అనేది ఉండబట్టే తక్కువ కాలంలోనే అధికారంలో చేపట్టబట్టారు. ఈ తెలుగుదేశం పార్టీ పెట్టి 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలకు వచ్చింది. అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేజీ బియ్యం 2 రూపాయలకి ఇచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా పేదల కోసం ఆకలి తీర్చాలని చెప్పి అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకే భోజనం పెడతారు. ఎలా అనిపిస్తుంది అంటారు ఈ పథకాలు తీసుకురావడం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో? యాక్చువల్గా ఎవరైనా సరే ఒక 100 రూపాయలు పెట్టి భోజనం అనేది ఎఫర్టబుల్ చేసే అధికారం ఉన్నబట్టి ఉంటారు, కానీ ఆ 100 రూపాయలు కాదు కదా, కనీసం 10 రూపాయలు పెట్టి ఒక టిఫిన్ చేయాలన్నా కానీ చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్న ప్రజలు ఉన్నారు. యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. అంటే మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అత్యధికంగా పండే పంట ప్యాడీ, అంటే బియ్యం, రైస్ అనేది ఎక్కువగా దొరుకుతుంది. ఇటువంటి రాష్ట్రంలో కూడా ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించకూడదు, ఎవరు కూడా నా దగ్గర డబ్బులు లేవు, నేను ఈరోజు పస్తులు ఉండకూడదనే మహోన్నత లక్ష్యంతో ఈ అన్నా క్యాంటీన్ని పేదలందరికీ సంపూర్ణమైన నాణ్యమైన భోజనాన్ని అందించడం, అది 1 పూట కాదు 2 పూట కాదు 3 పూట్ల కూడా పేదవాడు నాకు ఎటువంటి లోటు లేకుండా చేసినందుకు ఎన్టీ రామారావు గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు రాష్ట్రంలో ప్రజలందరూ. ఈ తెలుగుదేశం పార్టీలో మొదటి తరం నాయకుడిగా అన్న ఎన్టీఆర్ గారు, 2వ తరం నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు, మరి 3వ తరం నాయకుడిగా నారా లోకేష్ గారు. వీళ్ళ ముగ్గురులో ఎవరి పాలనకి నువ్వు అభిమానం అయిపోయావు, దాసోహుడు అయిపోయావు? ఎవరి పరిపాలన నీకు బాగా మెచ్చే విధంగా ఉంది? ఇక్కడ ఎవరిని తీసివేయడానికి లేదండి, ప్రతి ఒక్కరిది తన సొంత ఆలోచనతో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ ఏకాడికి వాళ్ళకున్న ఏదైతే ఆర్థిక వనరులు ఉంటాయో
ఆయన 1 లక్ష రూపాయలు సంపాదిస్తే చాలు అనుకునే రోజు నుంచి 5 లక్షలు 50 లక్షలు సంపాదించే రోజుకి పునాది వేశారు చంద్రబాబు గారు. ఆ ఎన్టీ రామారావు గారు అంతకు మించి అప్పట్లో ఉన్న పరిస్థితిని బట్టి ఇంకా ఎక్కువ సంపాదించుకోవడానికి అవకాశాలు కల్పించారు. కానీ ఈరోజు నేటి తరం యువతరానికి మొత్తానికి ఒక యువగలమై శ్రీ నారా లోకేష్ గారు తన యొక్క ఆలోచన విధానానికి ఇంతకుముందు ఎంతోమంది హేళన చేసినా కూడా వాటన్నిటినీ తొక్కుకుంటూ ఒక రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ నేనున్నానని భరోసా కల్పించుకుంటూ తన యొక్క ఆలోచన విధానంతో ఎంతో పెట్టుబడి మొన్నే చూసాం. వైజాగ్ అంటే ఏదో పెద్ద డెస్టినీ సిటీగా చూసుకుంటాం, కానీ దానికి తలదన్నే విధంగా ఏదో ఇదివరకు నా తూర్పు నావికా దళం ఉన్న మాత్రమే పెద్ద గొప్పగా చెప్పుకున్నాం, కానీ ఇవాళ వైజాగ్ అంటే గూగుల్. ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం. ఒక అభిమానిగా, ఒక పార్టీ కార్యకర్తగా మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ పార్టీ జెండా పట్టుకోవడానికి మీ అభిప్రాయం ఏంటి? అసలు నా అభిప్రాయం అంటే ఆ రోజు దాదాపు ఈ రోజుకి 44 వసంతాలు పూర్తి చేసుకుంది తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి. మరి ఏదైతే అన్న ఎన్టీఆర్ గారు ప్రతి పేదవాడు కూడా వేళకు భోజనం తినాలి, అట్లాగే కట్టుకోవడానికి గుట్ట ఉండాలి, అట్లాగే మరి ఉండటానికి నీడ ఉండాలి అనే అభిప్రాయంతో మరి పేదవాళ్ళ ఆశయాల కోసం వాళ్ళని పైకి తీసుకురావడం కోసం ఏర్పడిన పార్టీ ఇది. ఈ సిద్ధాంతాల్లో మరి ఈరోజు అన్నీ కూడా అందరూ ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. అందరూ కూడా అసలు ఈ టీడీపీ ప్రభుత్వంలో చాలా అభివృద్ధి జరుగుతుందన్నారు. అట్లాగే అన్న ఎన్టీఆర్ గారు మరి మహిళల కోసం ప్రత్యేకంగా ఆస్తిలో సమాన హక్కులు కల్పించారు. మరి తెలుగుదేశం పార్టీ అంటేనే మరి స్త్రీలకు పెద్దపీట వేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కాపాడాలి, తెలుగు వాళ్లకు గుర్తింపు రావాలనే నినాదంతో పెట్టారు. మరి ఈ రోజు సరైన గుర్తింపు, ఆ ఆత్మగౌరవం అనేది దక్కిందంటారా తెలుగు వాళ్ళకి ఎక్కడున్నా కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ద్వారా? దక్కిందనే చెప్పవచ్చు. ఎందుకంటే అన్న ఎన్టీఆర్ గారు మరి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయము అనే కాన్సెప్ట్తో మరి పార్టీని స్థాపించడం జరిగింది. మరి అదేవిధంగా ఆయన అనేక ప్రతి పేదవాడు కూడా కడుపుకి అన్నం తినాలి అనే కాన్సెప్ట్తో మరి రేషన్ బియ్యం కిలో 2 రూపాయలకి పథకాన్ని ప్రవేశపెట్టింది మొట్టమొదటిగా మన ఇండియాలోనే మన అన్న ఎన్టీఆర్ గారు. మరి అటువంటి ఆయన ఆశయ సాధన కోసం మరి అనతి కాలంలోనే ఒక సీఎం పదవిని అధిరోహించి పార్టీ పెట్టిన 6 నెలలకే దాదాపు మరి సీఎం పదవిని అధిరోహించారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరి ఈ రోజు ఆయన్ని మనం గుర్తుంచుకున్నామంటే ఆ మహానుభావుడి చలవే అని చెప్పవచ్చు. పార్టీ పెట్టిన 6 నెలల్లోనే ప్రజలకు తీసుకెళ్లి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగలిగారంటే ఎలా అనిపించింది అంటారు? ముఖ్యంగా అప్పట్లో అధికారంలో ఉన్న అప్పట్లో బలమైన అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గద్దె దింపి అధికారంలోకి రావడం ఎలా అనిపించింది అంటారు? అప్పుడు మరి కాంగ్రెస్ పార్టీలో అవినీతి పాలన ఎక్కువగా జరుగుతుంది, అభివృద్ధి అనేది చాలా తక్కువగా ఉంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్రజల్ని మరి ఏ విధంగా మనం పైకి తీసుకురావాలి, ప్రజలకు మనం అండగా ఉండాలి, ప్రతి పేదవాడు కూడా ఎట్లాగా వేళకు భోజనం తినాలి అనే కాన్సెప్ట్తో మరి అన్న ఎన్టీఆర్ గారు ఇది పేదల పార్టీ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు చూసుకున్నట్లయితే దాదాపు అన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రవేశపెట్టింది మరి అన్న ఎన్టీఆర్ గారు. మరి పార్టీ పెట్టినప్పుడు పేదల కోసం అని చెప్పి 2 రూపాయలకే కేజీ బియ్యం ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా పేదల ఆకలి తీర్చడానికి 5 రూపాయలకే అన్న క్యాంటీన్ భోజనం పెట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఇటువంటి పథకాలను పేదలు ఉద్దేశించి తీసుకురావడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా అనిపిస్తున్నాయి ఇటువంటి గొప్ప పథకాలు ఆకలి తీర్చడం కోసం? మరి ఇప్పుడు ప్రతి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు, చదువు లేని వాళ్ళు కూలి పనులు చేసుకుంటారు. అవి కూడా చేసుకోలేని పేద ప్రజలు ఎంతో మంది మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. మరి వంటి వాళ్ళ ఆకలి తీర్చడం అనేది నిజంగా అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. చాలా గొప్ప విషయం. అందుకనే అన్నా క్యాంటీన్ ని మరి ఈ రోజు 5 రూపాయలకే పెట్టి పేదవాని ఆకలి తీరుస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో 1వ తరం నాయకుడు ఎన్టీఆర్ గారు, 2వ తరం నాయకుడు చంద్రబాబు గారు, 3వ తరం నాయకుడు నారా లోకేష్ గారు. వీళ్ళ ముగ్గురులో ఎవరి పనితనం నచ్చి మీరు ఒక అభిమాని అయిపోయారు, ఈ పార్టీకి కట్టు బానిస అయిపోయారు? మీరు పార్టీ స్థాపించిన కాడి నుంచి మా నాన్నగారు పార్టీలో ఉన్నారండి. ఆ రోజు టౌన్ అధ్యక్షుగా చేశారు. ఆయన తర్వాత మా నాన్నగారి తర్వాత మేము వారసులుగా ఈ పార్టీలోనే ఉంటూ వేరే పార్టీ ఎవరు ఎన్ని ఆశ చూపించినా కూడా మేము వెళ్ళలేదు. ఈ పార్టీని నమ్ముకున్నాము. ఇది పేదల పార్టీ, మరి మహిళల పక్షపాతాన్ని కూడా చెప్పవచ్చు మనం. మరి అట్లాగే ఈరోజు మరి అన్న ఎన్టీఆర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి ప్రజలకు సంక్షేమము
అట్లాగే అభివృద్ధి రెండు కళ్ళుగా చేసుకొని పరిపాలన చేస్తున్నారు. ఆయన నిరంతర శ్రమ చేస్తూ ఒక నిరంతర శ్రామికుడు అని చెప్పవచ్చు. అలుపెరుగని నాయకుడు ఆయన. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉండేటప్పుడు చంద్రబాబు గారు ఒక విజన్ అనే మాట్లాడారు, 2020 అనే విజన్ మాట్లాడారు. ఈ రోజు దానికి నిదర్శనమే హైదరాబాద్ లో ఒక ఏరియా, ఒక ప్రాంతం అయిపోయింది సైబరాబాద్ అనేది, ఒక హైటెక్ పార్క్ అయిపోయింది. ఎలా అనిపిస్తుంది అంటే చంద్రబాబు గారి హయాంలో ఇంతటి అభివృద్ధి చూడడం అనేది, ఇప్పుడు అదే అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్ లో చూడగలమంటారా? చూడగలమండి, డెఫినెట్లీ. ఎందుకంటే ఆయన పార్టీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి మనం చూస్తున్నాము. పార్టీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా శ్రమిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ. మరి వాళ్ళు నిరంతరం అనేక కంపెనీలతో వెళ్ళి టైఅప్ అవుతున్నారు. అనేక కంపెనీలు ఇక్కడ అమరావతి రాజధాని తీసుకురావడం కోసం ఎంతో శ్రమిస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. నిరంతరం కూడా ఆయన నిరంతర శ్రామికుడు అని చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం. ఈ పార్టీని అభిమానించడానికి, పార్టీ జెండా మోయడానికి అసలు మీ అభిప్రాయం ఏంటి? అసలు పార్టీ విధానం మీద ఎందుకు ఈ పార్టీకి అభిమాని అయిపోయారు మీరు? ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కాడి నుంచి ఇదే పార్టీలో కొనసాగుతున్నా. నేను వేరే పార్టీలకు కూడా ఇంతవరకు నేను ఓటేసి ఎరగను. అయితే ఆయన పేదల పాలిట పెన్నిది. 2 రూపాయల కిలో బియ్యం పెట్టాడా, పేదలందరికీ పంచాడా, జనతా వస్త్రాలు ఇచ్చాడా, గురుకుల పాఠశాల కట్టించాడా, ఆడపిల్లలకి తండ్రి ఆస్తులు హక్కులు కల్పించాడా? అందుకని ఈ పార్టీ ఆయన లంచం రూపాయి ఎరగకుండా పరిపాలన చేసినటువంటి వ్యక్తి రాజకీయంలో ఎన్టీ రామారావు గారు ఒక్కళ్ళే. మరి తెలుగుదేశం పార్టీ పెట్టేటప్పుడు ఒకటే నేను, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాలి, తెలుగు వాళ్ళకి సరైన గుర్తింపు రావాలి. మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, 44 ఏట అవుతుంది. ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ వల్ల తెలుగు ప్రజలందరికీ కూడా గుర్తింపు దక్కిందంటారా? రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా దక్కింది. మన తెలుగు వాళ్ళని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళింది ఎన్టీ రామారావు గారు. ఆయన రూపాయి లంచం లేకుండా, ఎక్కడ కూడా రూపాయి లంచం తినకుండా పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఆయన. ఆయన కోసం మేము పార్టీలో ఉన్న కాడి నుంచి కూడా పార్టీ కోసమే తపన పడ్డాం, కానీ పార్టీ నుంచి రూపాయి మేము ఆశించాల. మరి ముఖ్యంగా చూసుకుంటే పార్టీ పెట్టినప్పుడు 6 నెలల లోపే ప్రజల్లోకి వెళ్ళారు. 9 నెలలకే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. పైగా అప్పటి బలమైన పార్టీగా ఉండి జాతీయ పార్టీగా పేరు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే దాన్ని కుర్చీలో నుంచి కింద దింపి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ గారు అయ్యారు. ఎలా అనిపించింది అంటారు ఇంత తక్కువ సమయంలోనే ప్రజల్లోకి అంత లోతుగా వెళ్ళడం అనేది? అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ పెట్టి చాలా ఇబ్బందులు పెడుతున్న సమయంలో ఎన్టీ రామారావు గారు ఈ పార్టీ పెట్టారు. తెలుగుదేశం పార్టీ పెట్టి అఖండ విజయం సాధించాడు. ఉమ్మడి రాష్ట్రాలు 2 కలిసి ఉన్నప్పుడు 230 సీట్లు ఎన్టీ రామారావు గారికి వచ్చినాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత కేజీ బియ్యం 2 రూపాయలకి ఇచ్చారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉండి 5 రూపాయలకే అన్న క్యాంటీన్ ద్వారా భోజనాలు పెడతారు. ఎలా అనిపిస్తుంది పేదల ఆకలి తీర్చడానికి ఇటువంటి పథకాలు పెట్టడం తెలుగుదేశం పార్టీ తరఫున? చాలా మంచి పథకం అది. 5 రూపాయలకు భోజనం అంటే మరి దారిని పోయి అడుక్కొని తినేవాళ్ళు కూడా 5 రూపాయలు ఇచ్చి భోజనం చేస్తున్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే మొదటి తరం నాయకుడు చంద్రబాబు గారు, మొదటి తరం నాయకుడు ఎన్టీఆర్ గారు, 2వ తరం నాయకుడు చంద్రబాబు గారు, 3వ తరం నాయకుడు నారా లోకేష్ గారు. వీరిలో ఎవరి పరిపాలన మీకు బాగా నచ్చింది? ఎవరికి మీరు అభిమాని అయిపోయారు? ఎవరికి మీరు దాసోహుడు అయిపోయారు అంటారు? చంద్రబాబు నాయుడికి. ఆయన నీతి నిజాయితీగా పార్టీని నడుపుతున్నాడు. ఆయనకు ఎదురు లేదు. ఆయన ఏ కాడికి ప్రజల కోసం తపన పడుతున్న కాడికి తన సొంత లాభాల కోసం ఆయన తపన పడతలా. ప్రజలకి ఈ విధంగా చేసి ప్రజల్లో స్థిరస్థాయిగా నిలిచిపోవాలని ఆయన తపన పడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి పథకాలు కూడా ఆయన చెప్పిన ఎలక్షన్లో చెప్పిన అన్ని గుప్తంగా అన్ని నెరవేర్చాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం. ఈ పార్టీ జెండా మోయడానికి, ఈ పార్టీకి ఒక కరుడు కట్టిన అభిమానిగా మారడానికి కారణం ఏంటి? అసలు మీరేమంటారు ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కదా? సార్, తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల నుంచి పుట్టిన పార్టీ. 1983లో అన్న ఎన్టీఆర్ నందమూరి రామారావు గారు స్థాపించిన పార్టీ జై తెలుగుదేశం. మరి అప్పటి నుంచి కూడా మా నాన్నగారు, మా తాతగారు వీళ్ళందరి నుంచి ఈ పార్టీ వచ్చింది. మేము కూడా వాళ్ళ అడుగుజాడలో నడుస్తూ మేము దాదాపుగా నా వయసు 37 సంవత్సరాలు,
మరి దాదాపుగా మేము నాకు అనుభవం ఊహ తెలిసిన కాడి నుంచి 5వ తరగతి కాడి నుంచి తెలుగుదేశం మీద అభిమానంతో మా వార్డులో ప్రతి దానికి మేము ఉండి నడిపించుకుంటూ ఒక కార్యకర్తగా పనిచేస్తున్నాం మేము. మరి ఈ పార్టీ పెట్టినప్పుడు ముఖ్య ఉద్దేశం తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం, తెలుగు వాళ్ళకు గుర్తింపు దొరకాలన్నారు. మరి ఈ రోజు పార్టీ పెట్టి 43 సంవత్సరాలు అయింది. సరైన గుర్తింపు అనేది తెలుగు వాళ్ళకు దొరికిందంటారా? రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మీరేమంటారు? సార్, అన్న ఎన్టీఆర్ గారు అప్పట్లోనే అంటే 44 సంవత్సరం, ఇప్పుడు ఇది 43 నిండిని 43 సంవత్సరాల కిందట కేజీ ₹2 బియ్యం మరి అప్పట్లో స్థాపించారు. కాబట్టి ఇవాళ రోజుకి కూడా ప్రతి పేదవాడికి అదే రేటు మీద ఇవాళకి ఉచిత రేషన్ పథకం నడుస్తుందంటే మరి ఆయన పెట్టిన సంకల్పం ఇప్పటికీ నడుస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ అనుజాలలో చంద్రబాబు గారు ఆ అనుజాలంలో రామారావు గారు కీర్తిని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే పార్టీ పెట్టిన 6 నెలల్లోనే ప్రజల్లోకి వెళ్ళారు, 9 నెలలకే ముఖ్యమంత్రి అయ్యారు. ఎలా అనిపిస్తుంది అంటారు? అప్పుడే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గద్దె దింపి ముఖ్యమంత్రిగా అవడం అనేది ఎలా అనిపిస్తుంది? మరి మరి అన్నయ్య ఎన్టీఆర్ రామారావు గారు ఏమి లేకుండా ఆయన ఒక్క దాంతో బిగిన్ చేసి ఇవాళ రోజున ఇంత స్థాపించారంటే ఆయన ఎంత బలంగా పునాది వేశారో మరి మనం చూసాము. మరి 6 నెలల్లోనే మన ముఖ్యమంత్రి అయ్యారంటే మామూలు విషయం కాదండి. అది ఆయన కారు మీద ఎక్కి ప్రతి ఊర్లో అక్కడే స్టే చేసి ఇవాళ రోజున అంటే ఎక్కడెక్కడ ఇదైపోయింది అక్కడే స్నానం చేసి మనం చాలా వీడియోలు చూసాం. మనం చూడలేదులే కానీ మేము చూడాల. నేను 1988లో పుట్టాను. మరి 88 ముందే ఆయన సీఎం అయ్యారు. మరి ఆయన ఎక్కడెక్కడ స్టే చేసుకుంటూ ప్రతి ఊర్లో తిరుగుతా ప్రతి వాళ్ళని అప్పటికప్పుడు డిసైడ్ చేసి 6 నెలల్లోనే మరి రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో మరి అప్పుడు సీఎం అయ్యి అంటే అది మామూలు విషయం కాదు, అది చరిత్ర. దాన్ని ఎవరు కూడా తిరగరాయలేరు. అన్న ఎన్టీఆర్ గారు మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ₹2కే పేదలకు బియ్యం ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పేదలకి ₹5కే అన్న క్యాంటీన్లు పెట్టి భోజనం పెడతారు. ఎలా అనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇటువంటి పథకాలు తీసుకురావడం, పేదల ఆకలి తీర్చడం? సార్, చంద్రబాబు నాయుడు గారు కానీ అన్న ఎన్టీఆర్ గారు స్థాపించి ₹2 కేజీ బియ్యం ఇచ్చారు. మరి అదే స్ఫూర్తితో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ₹5కే అన్నా క్యాంటీన్ అంటే అసలు ప్రతి పేదవాడు కూడా ఎంత ఇదంటే ఒక రిక్షా తోలుకునేవాడు కూడా చక్కగా వెళ్ళి పొద్దున టిఫిన్ చేస్తున్నారు, మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు. చాలా ఆనందంగా జీవిస్తున్నారండి పేదవాడు. ముఖ్యంగా చూసుకుంటే మొదటి తరం నాయకుడు ఎన్టీఆర్ గారు, 2వ తరం నాయకుడు చంద్రబాబు గారు, 3వ తరం నాయకుడు నారా లోకేష్ గారు. మరి వీళ్ళ ముగ్గురిలో ఎవరి పరిపాలన, ఎవరి విధి విధానాలు వచ్చి మీరు ఈ పార్టీకి బానిసైపోయారు, ఎవరి పరిపాలనకి దాసోహుడు అయిపోయారంటారు మీరైతే? సార్, ఒకటండి, ముగ్గురు ఉన్నారు. ముగ్గురు అంటే 3 స్తంభాలండి. అన్న ఎన్టీఆర్ రామారావు గారు పెట్టిన పార్టీని చంద్రబాబు నాయుడు ఆ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లారండి. మరి ఇవాళ రోజున మన మంగళగిరి, మన లోకేష్ అన్న గురించి చెప్పాలంటే మాటలు లేవండి. ఎందుకంటే ఓటమిలో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే అప్పుడు కాంగ్రెస్ది. ఇవాళ రోజున ఓటమి నుంచి వచ్చిన మన మంగళగిరి నియోజకవర్గం లోకేష్ బాబు గారికి చెప్పాలంటే మామూలు విషయం కాదండి. ఒక కింద నుంచి ఒక వార్డు స్థాయి నుంచి వస్తారు చూడు నాయకుడు, ఆ రేంజ్ లో ప్రతి సందు, ప్రతి వార్డు, ప్రతి కార్యకర్తను గుర్తుంచుకొని లోకేష్ బాబు గారు ఇవాళ రోజున భారీ మెజార్టీతో గెలవటం మరి చరిత్ర ఇది. ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం. మరి పార్టీలో మీరు కూడా ఒక కార్యకర్తలాగా, ఒక సామాన్యుడిలా పనిచేస్తున్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి పార్టీ మీద? మీకు ఎలా అనిపిస్తుంది? తెలుగుదేశం పార్టీ రాకముందు పేద బడుగు బలహీన వర్గాలు పట్టించుకున్న నాదులు లేడండి. ఈ రోజున ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టి ఆ పేద బడుగు బలహీన వర్గాలని ఆదుకొని పేదవాడికి గుడ్డు గూడు అని చెప్పేసి నినాదాన్ని పట్టుకొని ఎన్టీఆర్ గారు పేదవాడికి తగిన న్యాయం చేసిన మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ అండి. ఆ పార్టీ అనేది లేకపోతే పేదవాళ్ళగా ఉండేవాళ్ళు. ఈ రోజున పేదవాళ్ళు చాలా ఇంప్రూవ్ అయ్యారు, చాలా బాగుందండి పార్టీ. మరి పార్టీ పెట్టినప్పుడు ఒకటే నేను తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాలి, తెలుగు వాళ్ళకి గుర్తింపు కావాలన్నారు. ఈ రోజు ఆ గుర్తింపు అనేది దక్కిందంటారా అన్నగారు పార్టీ పెట్టడం వల్ల? 100% అండి. తెలుగుదేశం పార్టీ అన్నగారు పెట్టిన తర్వాత పేదవాడికి న్యాయం జరిగిందండి. న్యాయం జరగడం అంటే అంతకుముందు పేదవాడిని పట్టించుకునే వాళ్ళు లేడండి. వాళ్ళ రాజకీయం ఏదో వాళ్ళు చేసుకునేవాళ్ళు, వాళ్ళ సంపాదన వాళ్ళు ఉండేది. పేదవాడికి ఎన్టీఆర్ గారు ₹2 బియ్యం ఇచ్చి ఒక
పేదవాళ్ళకి ముందుకెళ్ళారు. ఇది ఎవరి వల్ల కాలేదండి. అన్నగారు పార్టీ పెట్టినప్పుడు 2 రూపాయలకి కేజీ బియ్యం ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా పేదల ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్లు పెడతారు. ఎలా అనిపిస్తుంది? కేవలం పేదలనే టార్గెట్ చేస్తూ వాళ్ళ ఆకలి తీర్చడానికి ఇటువంటి పథకాలు తీసుకురావడం మీద తెలుగుదేశం పార్టీ ఈ అన్న క్యాంటీన్ అనేది చాలా మంచి పథకం అండి. ఇది ఫ్రీగా కూడా పెట్టొచ్చండి, కానీ ఫ్రీగా పెడితే దానికి వాల్యూ ఉండదండి. పేదవాడు రూపాయి సంపాదించి 5 రూపాయలకి భోజనం తినడం అసలు అలా పెట్టాలని ఆలోచించడం గొప్ప విషయం అండి. అది చాలా దాన్ని దుర్మార్గమైన జగన్ దాన్ని ఆపేసి పేదవాడిని పొట్టకట్టాడండి. మళ్ళీ చంద్రబాబు గారు వచ్చి పేదవాడిని ఆదుకున్నారు. పేదవాడు 3 పూట్ల భోజనం చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. మరి అన్నగారు పార్టీ పెట్టినప్పుడు 6 నెలల్లో ప్రజల్లోకి తీసుకెళ్లి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగలిగారు. బలమైన ప్రభుత్వంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని పడగొట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఎలా అనిపించింది అంటారు? అంత తక్కువ సమయంలోనే పార్టీని అంతా బలోపేతం చేయడం అది ఒక సెన్సేషన్ అండి. అది ఎందుకు అయిందనేది ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి ఏం తెలియకుండా ఏం అందలేకుండా వాళ్ళ సంపాదన చేసుకోబట్టి పేదలందరూ అన్నగారిని ఎన్నుకొని సీఎం చేసుకొని ఆ పేదవాడికి గుడ్డు కూడా అని చెప్పేసి అదే పేదవాడికి గూడు గుడ్డ గూడు ఈ 3 అరేంజ్ చేశారు. చాలా హ్యాపీ అండి. అది పేదవాళ్ళు ఎన్టీఆర్ గారిని ఎన్నుకున్నారు. మరి తెలుగుదేశం పార్టీ మొదటి తరం నాయకుడు ఎన్టీఆర్ గారు, 2వ తరం నాయకుడు చంద్రబాబు గారు, మరి 3వ తరం నాయకుడు నారా లోకేష్ గారు. వీళ్ళలో మీరు ఎవరి పరిపాలన మెచ్చారు? ఎవరి పరిపాలనకి ఒక అభిమానం చూపించగలుగుతున్నారు? ఇప్పటి వరకు ఎన్టీఆర్ గారిది ఒక టైప్ ఆఫ్ స్టైల్ అండి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పథంలో చాలా విజనరీగా ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు. దాన్ని మించి యువ నాయకుడు లోకేష్ గారు ముందుకు తీసుకెళ్తారు ఆశిస్తున్నాం. తీసుకెళ్ళగలరు కూడా. ఇది ఆల్రెడీ చూపిస్తున్నారు. అది మనందరికి తెలిసిన విషయమే. ఈ పార్టీకి పునాది అసలు సమస్య లేదండి. ఇంకా ఇంకో పార్టీ లేదు, రాదు. మరి పార్టీ పెట్టి 43 సంవత్సరాలు పూర్తయింది. 44వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఇన్నేళ్లలో తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్న ప్రతి కార్యకర్తకి కూడా గుర్తింపు దొరికిందా? ప్రతి కార్యకర్తకి కూడా మంచి జరిగిందా? ప్రజలకు కూడా మంచి జరిగిందా? మీరేమంటారు? అది అందరికీ జరుగుతుందండి మంచి. అలా అని చెప్పేసి ప్రతి నాయకుడు వచ్చి ప్రతి కార్యకర్తకి మంచి చేయాలని ఆయనే వచ్చి చేయాలనేది అయ్యే పని కాదండి. మనమే కలుపుకోగలుగుతాం. మనకు కావాల్సిన అడిగి పని చేయించుకోగలగాలి. అది 100% జరుగుతుందండి. మరి దేశంలో ఏ పార్టీకి లేని అంత అభిమానం కోట్లాది మంది కార్యకర్తలు ఉన్నారు. అటువంటి కార్యకర్తల కోసం అని చెప్పి సంక్షేమ నిధి పెట్టారు, చంద్రన్న బీమా కింద. దీని గురించి మీరేమంటారు? నారా లోకేష్ గారు తీసుకొచ్చారు. అది లోకేష్ గారికి క్రెడిట్ అండి. ఇది ప్రతి ఒక్కరు ఆయనకి ధన్యవాదాలు. చాలా మంచి పని అండి. ఇది పేదవాళ్ళకి జరుగుతుంది. మా చేతుల దాకా చెట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ CMRF కానీ ఇవన్నీ కూడా చాలా కార్యక్రమం మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ పెట్టిన చరిత్రలో 2019 నుంచి 24 వరకు ఒక బలమైన సంక్షోభం వైసీపీ తరపు నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు. మీకు ఏమనిపించింది ఆ సిచ్యువేషన్లో? ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఒక చెడు టైం అని ఉంటుందండి. అలాంటి బ్యాడ్ పీరియడ్ ఒక 5 years దాన్ని నడిచింది. దాన్ని తట్టుకొని నిలబడగలిగాం. దాన్ని ఎదుర్కొన్నాం, సాధించాం. మళ్ళీ అలాంటి చెడు టైం రాదని నమ్మకంగా ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం. ఈ పార్టీలో ఒక కార్యకర్తగా, ఒక అభిమానిగా పనిచేస్తున్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు ఈ పార్టీ గురించి? ఇది ఆత్మగౌరవం. అందరికీ ఆరోగ్యం వస్తు ప్రతి ఇంటి శుభమస్తు అనే కాన్సెప్ట్. టీడీపీ మీ అందరం కూడా మహిళలకి ఒక ఆత్మగౌరవంగా, మహిళలకి కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ లైక్ అన్ని విధాలుగా అన్ని 3 degrees అన్ని విధాలుగా చాలా అద్భుతమైన ఉచిత విద్యం కానీ, విద్యా వైద్యం కానీ, అన్ని విషయాలుగా ECG పరీక్షలు ఈ మధ్య రీసెంట్గా చూశాను. హెల్త్ పరంగా కూడా అన్ని విధాలుగా టీడీపీ పార్టీ చాలా అద్భుతంగా సర్వీస్ చేస్తుందండి. ఏపీ టీడ్కో కూడా ఇవాళ మీరు చూస్తామండి, ఇవాళ ఆర్బిట్ రోజు అందరికీ ఇవాళ ఇవ్వటం చాలా సంతోషమైన కార్యక్రమం. మరి ఈ పార్టీ పెట్టి 44 సంవత్సరాలు అయింది. పార్టీ పెట్టి 6 నెలల్లోనే ప్రజల్లోకి తీసుకెళ్లి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి హోదాని అన్న ఎన్టీఆర్ గారు సీఎం కుర్చీలో కూర్చున్నారు. అప్పుడున్న బలమైన కాంగ్రెస్ పార్టీని ఓడించి ఆయన అధికారంలోకి వచ్చారు. ఎలా అనిపించింది అంటారు? చాలా అద్భుతం అండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి, ఒక తెలుగు జాతికి ఇది ఒక అద్భుతమైన అభిమానంతో అందరం జై తెలుగుదేశం అంటూ అప్పుడు ఎన్టీ రామారావుకు ఉన్న సినీ ఫేమ్తో ఆయన ప్రజలకి ఇంటింటికి ఆయన అందుబాటులో 1 రూపీ రైస్ కానీ చూసుకుంటే అన్ని విధాలుగా అన్న దానం కానీ, అన్న పరబ్రహ్మ స్వరూపం అనే ఆయన ఉన్నప్పుడే అన్నానికి అంత విలువ ఉండేది. అదేవిధంగా అన్న క్యాంటీన్లు కూడా ఇప్పుడు ఆయన ఫాలో అవుతూగానే ఎన్టీ రామారావు గారు సీనియర్ ఎన్టీఆర్ ని ఫాలో అవుతూగానే అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. సో అలాగే మేము సంతోషంగా ఫీల్ అయ్యాం.
ఎందుకంటే కాంగ్రెస్ లో ఆ రోజుల్లో మనం ఎన్టీఆర్ మనం చూసుకుంటే ఆయన మాటకి వాక్కుకి అందరం కూడా అభిమానులు అయ్యి ఆయన చేసిన మాటకి ప్రతి మాటకి విలువ ఇచ్చి ఆయన చెప్పిన మాటకి అన్ని చేశారు. మరి ఈ పార్టీ పెట్టినప్పుడు ఒకటే నినాదం, తెలుగు వాళ్ళకి ఆత్మగౌరవం దక్కాలి, తెలుగు వాళ్ళకి గుర్తింపు రావాలన్నారు. మరి ఈ రోజు 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ ఏటలోకి అడుగు పెడుతున్నారు. ఇప్పటికి తెలుగు వాళ్ళకి ఒక అరుదైన గౌరవం అనేది దక్కిందంటారా? ప్రపంచ స్థాయి వ్యాప్తంగా, రాష్ట్ర స్థాయి వ్యాప్తంగా, దేశ స్థాయి వ్యాప్తంగా? అద్భుతం. ప్రపంచ తెలుగు మహాసభల్లో నేను మొన్న రీసెంట్ గా కలిసినప్పుడు సార్ కూడా నేను చూశాను. మన స్పీకర్ గారు కూడా ఈ తెలుగు మహాసభలకు అటెండ్ అయ్యి తెలుగు వాళ్ళు చిన్నపిల్లల నుంచే ఇప్పుడు స్కూల్ లెవెల్లోనే తెలుగు మీడియం, తెలుగు అద్భుతంగా అవడానికి మనం తెలుగుదేశం పార్టీనండి గౌరవంగా చెప్తున్నాను. ఎందుకంటే రేపటి తరానికి కూచిపూడి, క్లాసికల్ అన్ని పదాలుగా మన జాతీయ ట్రెడిషనల్ కల్చర్ మొత్తం కూడా ఈ తెలుగుదేశం పార్టీ, ఈ సంస్కృతి సంస్కారం అన్ని కూడా ఈ సంస్కృతి వల్ల వస్తుందని చెప్పి ఆయన చెప్పారు. మా భగవద్గీత కూడా చదవాలని నేను ప్రత్యేకంగా ఈ తెలుగుదేశం పార్టీ తరఫున ఒక కార్యకర్త చెప్తున్నాను. ఎందుకంటే తెలుగు జాతి మనం తెలుగు కాపాడుకుని రేపటి తరానికి ఇంటర్నేషనల్ కూడా ఈ తెలుగు మహాసభలు ప్రపంచవ్యాప్తంగా ఆప్త తానా సంస్థ ద్వారా మేము అందరూ ముందుకెళ్తున్నాం. ఈ తెలుగుదేశం పార్టీ మొదట్లో ముఖ్యమంత్రిగా అయిన అన్న ఎన్టీఆర్ గారు పేదలందరికీ కూడా ₹2 కిలో బియ్యం ఇచ్చారు. తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా పేద ప్రజల కోసం అన్నా క్యాంటీన్లు పెట్టారు. అంటే పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా పెడుతున్నారా? అసలు మీ అభిప్రాయం ఏంటి? ఎటువంటి పథకాలు పెట్టారు? అన్న ప్రభుత్వం స్వరూపం అన్నారు. ఇంత చెప్పాను కేజీ రూపాయి అని. అదే విధంగా ఇప్పుడు అన్నా క్యాంటీన్ కూడా అద్భుతంగా అన్ని చోట్ల చాలా అద్భుతం జరుగుతుంది. ప్రతి ఊర్లో కూడా పనిచేసే అందరికి కూడా అన్నం అనేది చాలా తెలుగుదేశం పార్టీ ద్వారానే అందరికీ అన్నం దొరుకుతుందని నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీలో మొదటి తరం నాయకుడు ఎన్టీఆర్ గారు, రెండో తరం నాయకుడు చంద్రబాబు గారు, మూడో తరం నాయకుడు నారా లోకేష్ గారు. వీళ్ళ ముగ్గురిలో ఎవరి పాలన బాగా నచ్చి మీరు అభిమాని అయ్యారు? ఎవరి పరిపాలన మెచ్చి ఒక దాసోహుడు అయ్యారు? తెలుగుదేశం పార్టీకి ఒక కరుడు కట్టిన కార్యకర్తగా తయారయ్యారు. సిడి ఎన్టీఆర్ గారిని చూసుకుంటూ వస్తే మనం ఆ రోజుల్లో మా తాతగారు ఇక్కడ ఇప్పటంలో ఎన్టీఆర్ యాషలు వేసేటప్పుడు ఆయన చూసి అభిమాని అయ్యి, తర్వాత ఆయన మాటలకు అభిమానం అయ్యి, తర్వాత సైబర్ సిటీ చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా అప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంటెక్ చేసినప్పుడు కూడా ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే నేను ఒకసారి కలవడం జరిగింది. అప్పుడు చెప్పారు నాకు రేపటి ఎంటర్ప్రెన్యూర్, వన్ ఫ్యామిలీ ఎంటర్ప్రెన్యూర్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు కాదండి, నాకు చంద్రబాబు నాయుడు గారు నేను బీటెక్ చదివేటప్పుడు ఆ మాట అన్నారు. ఇప్పుడు అది ఆచరణలో ఉండేది. ఈరోజు 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? పార్టీ పెట్టి 44 సంవత్సరాలు అయింది. ఒక అభిమానిగా, ఒక కార్యకర్తగా ఈ పార్టీ జెండా పట్టుకోవడానికి కారణం ఏంటి? అసలు మీ అభిప్రాయం ఏంటి? తెలుగుదేశం పార్టీ స్థాపకులు అన్న నందమూరి ఎన్టీ రామారావు గారు 44 సంవత్సరాల క్రితం ఈ పార్టీని బలోపేతం చేసి స్థాపించారు. అలానే ఆ పార్టీని కొనసాగిస్తూ వారసులుగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి నాయకత్వంలో కూడా చాలా ముందుకొస్తుంది పార్టీ. ప్రజలకు ఎంతో నమ్మకంతో ఈ పార్టీ నడుస్తుంది. ప్రజలందరూ కూడా ఎందుకంటే మన తెలుగుదేశం పసుపు జెండా పట్టుకొని చాలా మంది కూడా వదలట్లేదు అంటే దానికి కారణం కేవలం నమ్మకం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భరోసా మీదే కూడా జరుగుతుంది. మరి పార్టీ పెట్టి 44 సంవత్సరాలు, పార్టీ పెట్టినప్పుడు ఒకటే నేను తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం దక్కాలి, తెలుగు వాళ్ళకి ఒక సరైన గుర్తింపు ఉండాలి అనే విధంగా నినాదం చేశారు. ఇప్పటికీ అదే మాట్లాడతారు. మరి ఈ రోజుకి 43 సంవత్సరాలు అయింది, 44వ ఏటలో అడుగు పెడుతున్నారు కదా, తెలుగు వాళ్ళకి సరైన గుర్తింపు అనేది దొరికిందంటారా ఈ తెలుగుదేశం పార్టీ ద్వారా? అన్న ఎన్టీ రామారావు గారు తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం ఈ పార్టీ ఏర్పాటు చేశారు. ఆయన తెలుగుదనం ఆయన చూస్తేనే అర్థమవుతుంది. దాని తర్వాత పార్టీ కూడా బలోపేతం అవడానికి కారణం తెలుగు వారికి ముఖ్యంగా ఒక పార్టీ అనేది ఉండటం అనేది ఎంతో సంతోషం. మన ఆంధ్రులకి టీడీపీ అనేది ఒక మంచి తెలుగు పార్టీగా ముందుకు వెళ్తుంది కాబట్టి అలానే దాన్ని కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూడా చాలా అభివృద్ధి జరుగుతుంది. మధ్యలో ఏదో స్ట్రగుల్స్ వచ్చినా కానీ పార్టీ అమరావతి రాజధానిగా నిర్మిస్తూ హైదరాబాద్ని ఎంతో డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత అమరావతిని కూడా రాజధానిగా నిర్మించి క్వాంటమ్ ర్యాలీ ఇవన్నీ కూడా కంపెనీలను కూడా చాలా వరకు తెచ్చి ఉన్నారు. అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నాను. మరి తెలుగుదేశం పార్టీ మొదట్లో స్థాపించినప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు 6 నెలల్లోనే ప్రజల్లోకి తీసుకెళ్లారు పార్టీ. 9 నెలల్లోనే ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు. అప్పట్లో చాలా బలమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీని గద్దె దింపి ఈయన అధికారంలోకి రావడం ఎలా అనిపించింది అంటారు? ఎన్టీ రామారావు గారు ఆయన ఆల్రెడీ ఫేమ్ ఉన్న అతను. తెలుగుదేశం పార్టీకి రాకముందు కూడా ఆయన ప్రజా మనసులు కొల్లగొట్టిన ఆయన సినీ నటుడు. ఎన్నో నాటక రంగాల్లో ఆయన ప్రదర్శించున్నారు. తర్వాత తను రాజకీయంలోకి వచ్చింది తెలుగు ప్రజల కోసం వచ్చారు అన్నగారు. వచ్చిన తర్వాత ప్రజల కోసమే అన్న ₹2 కిలో బియ్యం,
ఆడవారికి హక్కు కల్పించి ఆస్తిలో హక్కు భాగం కల్పించిన మొదటి వ్యక్తి మహిళలకి అభివృద్ధి చేసిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నా క్యాంటీన్లు అలాంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన మొదట్లో అన్న ఎన్టీఆర్ గారు కేజీ బియ్యం 2 రూపాయలకి ఇచ్చారు. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకే అన్న క్యాంటీన్లు పేదల ఆకలి తీర్చాలని పెట్టారు. ఎలా అనిపిస్తుంది అంటారు ఇటువంటి పేదల ఆకలి తీర్చే పథకాలు తీసుకురావడం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందంటే పేద ప్రజలందరూ కూడా ముందు భరోసా. 5 రూపాయలకి అన్నం భోజనం ఎక్కడ దొరుకుతుందండి ఈ రోజుల్లో? మన ఇప్పుడు ప్రభుత్వం 5 రూపాయలు స్టార్టింగ్ ఫస్ట్ సంతకమే చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ల మీద సంతకం పెట్టి ప్రజలందరికీ కూడా హర్షం వ్యక్తం చేసేలాగా ఆ యొక్క పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు. అది చాలా మంచి పథకం అండి. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మొదటి తరం నాయకుడు ఎన్టీఆర్ గారు, 2వ తరం నాయకుడు చంద్రబాబు గారు, 3వ తరం నాయకుడు నారా లోకేష్ గారు. వీళ్ళ ముగ్గురిలో ఎవరి పరిపాలన, ఎవరి విధి విధానాలు బాగుండి మీరు ఆ పార్టీకి దాసోహం అయ్యారు? ఎవరికి అభిమాని అయిపోయారు మీరైతే? నేనైతే ముందు నాకు వచ్చేసి ఎన్టీ రామారావు గారు అంటే చాలా అభిమానం. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విధి విధానం. నారా లోకేష్ గారు అలాంటి నాయకత్వం కాదు, ఆయన మనస్తత్వం వేరు. వీరు ఆలోచిస్తారేమో కానీ ఆయన ఆలోచించే రకం కూడా కాదు. ఎందుకంటే ఆయన పరిపాలన ఎలా ఉంటుందంటే మనకి ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళకి మనం చూపించాలి అనే ఉద్దేశం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత రాజకీయాల్లో అలాంటి జోలికి వెళ్ళరు. కానీ నారా లోకేష్ గారు ప్రతి ఒక్కటి కూడా పరిగణలోకి తీసుకొని కార్యకర్తకు కూడా భరోసా ఇస్తున్నారు. కాబట్టి ప్రజెంట్ నా ఉద్దేశం ఏంటంటే నారా లోకేష్ గారు ఇంట్రెస్ట్ బాగా పనిచేస్తారని నేను అనుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం. ఈ పార్టీ కార్యకర్తగా ఒక అభిమానిగా మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ పార్టీ జెండాను ఎందుకు మీరు పట్టుకున్నారు? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఇప్పుడు 1983లో ఎన్టీఆర్ పార్టీ పెట్టారు. పార్టీ పెట్టినప్పుడు నాకు అప్పుడు 13 సంవత్సరాలు. 13 సంవత్సరాల నుంచి ఫస్ట్ ఆ పసుపు జెండా చూస్తే అదేదో అనిపించింది నాకు. ఇంత అందంగా ఉంటుందా? ఎన్టీఆర్ ఇంత నటనం చేశాడు, ఎన్నో పాత్రలు ఉపయోగించి కృష్ణుడి పాత్ర ఉపయోగించాడు, అర్జునుడి పాత్ర ఇచ్చాడు, భీముడి పాత్ర, అన్ని పాత్రలు అన్నీ చేశాడు. అన్నీ మా నాన్నగారు సినిమాకి తీసుకెళ్తే చూసి అప్పుడు ఆటకాయతనంగా చూసి అలా చూసిన అభిమానం ఇవాళ ఈ స్థితికి వచ్చామంటే ఆ అభిమానం ఉండబట్టే ఇవాళ జెండా పట్టుకొని మొయ్యాలి అని కలిగి అభిమానంతో ఇప్పటికి ఆ జెండా భుజాన వేసుకొని మోసుకుంటా మా ఎన్ని పట్టుగా చూసుకుంటూ చెందుకుంటా మేము ఇప్పటికీ మా అందరమే కలిసిగా ఉండి ఈ ఎన్టీఆర్ కోసం మేము ఎన్నెన్నో ఇయాలో చేసుకుంటా చెందుకుంటా పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ పార్టీ పెట్టినప్పుడు ఒకటే నినాదం, తెలుగు వాళ్ళకి ఆత్మగౌరవం, తెలుగు వాళ్ళకి గుర్తింపు దొరకాలనే నినాదంతో పెట్టారు. ఈరోజు 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 ఏటలోకి వచ్చింది కదా, తెలుగు వాళ్ళకి ఈరోజు సరైన గుర్తింపు దొరికిందంటారా ఈ తెలుగుదేశం పార్టీ తరఫున ఇన్నేళ్లలో? ఈ గుర్తింపు దొరకబట్టే ఇవాళ చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అన్న ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీని బలవంతంగా చేసుకుంటా అందరం కలిసి ఇంత విధిగా చేసుకుంటున్నారంటే ఆ ఎన్టీఆర్ గొప్పతనం, ఆ ఎన్టీఆర్ కలిగించిన గొప్పతనాన్ని మా అందరికి పంచిచ్చినందుకు మేము ఎంతో ఆనందపడుతున్నాం. మరి పార్టీ పెట్టినప్పుడు ముఖ్యంగా 6 నెలల్లోనే ప్రజల్లోకి తీసుకెళ్లారు, 9 నెలల్లోనే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని అప్పట్లో అధికారంలో ఉన్న బలమైన పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని గద్దె దింపి తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా మొదలయ్యి దేశ చరిత్ర సృష్టించే విధంగా మెజారిటీ సీట్లు గెలిచింది. అసలు ఒక రికార్డు స్థాయిలో గెలిచింది. ఎలా అనిపించింది అంటారు? అప్పుడు ఆ గెలుపు అనేది గెలిచిందైతే తెలుసు, కానీ అంత ఇది ఉందనేది నేను ఎంఐఎంలో నాకు 13-14 సంవత్సరాలు ఉండేని చెప్పాను. అప్పుడు ప్రజలు ఎంత ఆనందపడ్డారో ఆ 2 రూపాయల బియ్యం కోసం, ఆ ఎన్టీఆర్ పెట్టిన ఆ గుడ్ని అన్ని ఇల్లు అలా అన్ని కుదురుపరిచి చేయబట్టి అలా ఆ జనం అనేది నమ్మబట్టి, ఆ ఎన్టీఆర్ చేసిన పనులు నమ్మబట్టి ఇవాళ అనేది ఆ గుర్తింపు అనేది ఈ 40 సంవత్సరాలకు కూడా
ప్రతి మనిషి ప్రతి కార్యకర్త ఎన్ని పట్టుగా పట్టుకొని ఎన్టీఆర్ జెండా వదలకుండా ఇవాళ మోసుకుంటా తిరుగుతున్నారని అంటే ఆయన చేసిన ఇది విద్యా నటుడు కాబట్టి అన్నిటికీ చేసి అంటే ఇక్కడ గత 5 ఏళ్ళు కూడా అమరావతి ప్రాంతవాసులు ముఖ్యంగా రైతులైతే రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేశారు, ధర్నాలు, ర్యాలీలు, కొంతమంది అయితే ప్రాణత్యాగాలు కూడా చేశారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ అసెంబ్లీలో శాశ్వతంగా అమరావతి ఉండాలని చెప్పి చేసిన తీర్మానంతో బలమైన భరోసా దొరికిందా, ఒక పటిష్టమైన నమ్మకం దొరికిందంటారా? తప్పకుండా వాళ్ళు ఏదైతే కోరుకున్నారో, వాళ్ళు ఏ ఆశయంతోనైతే భూములు ఇచ్చారో వాళ్ళ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. గత ప్రభుత్వంలో మనం చూసాం, వాళ్ళ హక్కు కోసం వాళ్ళు భూమి ఇచ్చారు, వాళ్ళు భూమి అడగలేదు, భూమికి డబ్బులు అడగలేదు. నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ల్యాండ్ పూలింగ్తో తీసుకొని భూమిని దీన్ని అభివృద్ధి చేసి మీకు దాంట్లోని 40% ఏదో పర్సెంటేజ్ ఉంది, ఆ పర్సెంట్ ఇస్తానన్నారు. ఆ నాయకుడి మీద నమ్మకంతోనే గతంలో మనం చూసాం 2020 అనే విజన్తో 1995లోనే హైటెక్ సిటీని నిర్మించారు. అలాగే అప్పుడు వేసిన ఆ పునాది నేడు ఆ ఫలాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటే ఉమ్మడి రాష్ట్రంలోని ప్రతి ఇంట్లోని మీకు ప్రతి ఇంట్లో ప్రతి రైతుకు ఉన్న ఒక బిడ్డలు ఒక వ్యక్తి కంపల్సరిగా ఈరోజు అమెరికాలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఐటీలో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. 5 అంకెలు కాదు 6 అంకెల జీతం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఈరోజు సిఇఓలుగా ప్రపంచంలో గొప్ప కంపెనీలు అని చెప్పుకునే గూగుల్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు సిఇఓలుగా మంచి డైరెక్టర్ల పోస్టులోని వాటిల్లోని కూడా మన ఆంధ్రులే ఉండడం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన బీజం. అలాగే ఆ హైటెక్ సిటీ ఎలాగైతే ఇదైందో ఈ అమరావతి కూడా తప్పకుండా రాబోయే 2047 విజన్తో చూసిన మన నారా చంద్రబాబు నాయుడు గారికి తప్పకుండా ఇదవుతుందని చెప్పేసి నేను అసెప్ట్ అవుతుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. మరి ఈ రీసెంట్ గా అసెంబ్లీ సమావేశాల్లో ఈ తీర్మానం కోసం కూటమి ప్రభుత్వం తరపు నుంచి 164 మంది హాజరయ్యారు. కానీ వైసీపీ పార్టీ తరపున 11 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా హాజరు కాలేదు. అంటే ఇంకా అమరావతిని వైసీపీ పార్టీ వ్యతిరేకిస్తుందంటారా? అంటే కొంత వ్యతిరేకించి వాళ్ళు 151 నుంచి మధ్యలోనే 5 తీసేసి 11 చేశారు. రేపటి రోజు ఆ 2 కూడా పోతాయి. 1+1 1 ఎంత వస్తుంది? 0 వస్తుంది. అది తప్పకుండా అదే జరుగుతుంది. వాళ్ళు 0 కావడానికే దాన్ని వ్యతిరేకిస్తున్నారని నేను భావిస్తున్నాను. మరి చాలా వరకు కూడా సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం జరుగుతున్నాయి, నిజాలు ప్రచారం జరుగుతున్నాయి. అమరావతిలో అభివృద్ధి జరగడం లేదనే వార్తలు వినపడుతున్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు అమరావతి అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారా మీరైతే? తప్పకుండా ఈ రోజు మనం అంటే మీతో మేము చెప్పకూడదు తెలీదు, వెళ్ళి చూద్దాం అడండి. వాళ్ళైతే ఎలాగో ఇంకా వాళ్ళ బ్రతుకే ఫేక్ బ్రతుకు. వాళ్ళ జీవితాలు ఏంటి? తండ్రి పాలన అడ్డు పెట్టుకొని లక్షల కోట్లు సంపాదించాడు. ఈయన పాలనలోకి వచ్చి ఇంకా సంపాదించాడు. అంటే లక్షలు వేసుకొని సంపాదించాడు. ఈ రోజు మనం నిన్న కాక మొన్న మనం చూసాం మద్యం. అలాగే వాళ్ళు ఏ పథకం పెట్టినా, కొత్త అయినా పాత అయినా, ఏ పథకం పెట్టినా సరే దాంట్లో నీకెంత నాకెంత. ఒక కంపెనీ వచ్చింది అనుకుందాం, ఆ కంపెనీ వస్తే నాకెంత వాటా ఇస్తావని అడిగితే ఏ కంపెనీ వాడు ఎందుకు వస్తాడు? ఏదైనా పెట్టుబడి పెడితే నేను పార్ట్నర్నో డైరెక్టర్నో లేకపోతే నేను ఇంత పెట్టుబడి పెడతాను, నాకు ఏదైనా ఆ వ్యాపారంలో లాభం చూడనట్టు. వాళ్ళ కంపెనీ పెట్టుకుంటే నీకు వాటా ఇవ్వడం ఏంటి? కరెక్ట్ కాదు అది. అందుకనే వాళ్ళు ఎక్కడ ఉంచాలో ప్రజలు అక్కడే ఉంచారు. రేపు వచ్చే రోజుల్లో కూడా ఆ 11 ఒకటే కావచ్చు, సింగిల్ డిజిట్ కూడా రాకపోవచ్చు. ఫైనల్ గా ఒక సామాన్యుడిగా మీరేం చెప్తారు? అమరావతి శాశ్వత రాజధానిగా అసెంబ్లీలో ఒక తీర్మానం చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు చూపిన ముందు చూపు, ఈ సైతాన్లు సైకోలు వచ్చి అలాంటి పనులు చేస్తారని దానికి చట్టభద్రత కల్పిస్తున్నారు. కేంద్రం కూడా దానికి సహకరిస్తుంది.